హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనం ఒక విషయం తెలుసుకోవాలన్నమాట. మనకి గత వీడియోలో చెప్పానమాట నేను, దుబాయ్లో బిజినెస్ చేయడం ఎలా, దుబాయ్లో బిజినెస్ చేస్తే మనకి ఏమైతే కావాలి, ఎల్ఎల్సి లైసెన్స్ గురించి, ఇంకా మనకి దుబాయ్లో బిజినెస్ చేస్తే మనకి ఏ విధమైన లాభాలు ఉంటాయి, వాటి గురించి నేను ఫుల్ గైడ్తో ఈరోజు మీ ముందుకు వచ్చానమాట. ఈరోజు మనం ఈ విషయం గురించి తెలుసుకుందాం. అసలు మనకి దుబాయ్లో బిజినెస్ చేస్తే మనకి వీళ్ళు కల్పించే ఆదాయాలు ఏంటి, మనకి వసతులు ఏంటి, అన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి దుబాయ్లో బిజినెస్ చేస్తే మనకి ఏమైతే అవసరం, ఏం కావాలి, అసలు మనకి దుబాయ్లో బిజినెస్ చేస్తే వీళ్ళు నిజంగా మనకి సపోర్ట్ చేస్తారా, మనం గ్లోబల్గా బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చా, మన బ్రాంచ్ని ఇక్కడ పెట్టుకోవచ్చా, మనం ఏదైతే ఇండియాలో ప్రొడక్ట్స్ అమ్ముతున్నామో ఆ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అమ్మొచ్చా అని ప్రతి ఒక్క డౌట్ మీరు అందరికి ఉండొచ్చు. ప్రతి ఒక్క డౌట్ నేను అయితే క్లియర్ చేస్తాను ఈరోజు. హవర్ అందరు బాగున్నారా? మనము గత వీడియోలో చెప్పుకున్నట్లయితే దుబాయ్లో బిజినెస్ చేయాలి. దుబాయ్లో బిజినెస్ చేయాలంటే మనకి ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇక్కడ దుబాయ్లో. దుబాయ్ అనేది ఒక కంట్రీ కాదండి, దుబాయ్ అనేది ఒక స్టేట్. మీలో చాలామంది అనుకుంటారు దుబాయ్ అనేది ఒక కంట్రీ అని చెప్పి. దుబాయ్ అనేది ఎప్పుడు ఒక కంట్రీ కాదు, ఒక స్టేట్ లాగా అనమాట, ఒక ఎమిరేట్స్. దుబాయ్లో మొత్తం 7 స్టేట్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి షార్జా, అజ్మాన్, ఫుజైరియా, ఇంకా అబుదాబి. దుబాయ్ అనేది ఒక సిటీ అనమాట. ఇక్కడ మెయిన్ హెడ్ క్వార్టర్స్ క్యాపిటల్ సిటీ వచ్చేసి అబుదాబి అనమాట. అబుదాబి అనేది ఒక స్టేటు. అబుదాబి కూడా దుబాయ్కి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అది ఒక హెడ్ క్వార్టర్ లాగా అనమాట అబుదాబి. మనం మెయిన్ పాయింట్లోకి వస్తే, దుబాయ్లో బిజినెస్ చేయాలంటే మనకి ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం దుబాయ్లో బిజినెస్ చేయాలంటే మనకి ఎల్ఎల్సి లైసెన్స్ అయితే కావాలి. ఎల్ఎల్సి లైసెన్స్ ఉంటే మనకి ఇక్కడ దుబాయ్లో బిజినెస్ చేసేదానికి అలౌ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ 2 విధమైన లైసెన్సులు ఉంటాయి అన్నమాట. ఫ్రీ జోన్ ఒకటి, మెయిన్ ల్యాండ్ బిజినెస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ బిజినెస్ చేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటండి మనం చూసుకుంటే, మనకి గ్లోబల్గా బిజినెస్ చేసినట్లే అనమాట. ఇక్కడ చూసుకుంటే మన బిజినెస్, మనం ఇండియాలో ఏదైనా ప్రోడక్ట్ మనకి దగ్గర ఉంటే మనం ఏం చేస్తాం, ఇండియన్కే సెల్ చేస్తాం, ఇండియన్కే దానికి వాడతారు అనమాట. ఒక ఇండియన్ యూజ్ చేస్తారు ఆ ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా. అది మనం ఇక్కడికి వచ్చి మనం ఒక మిడిల్ ఈస్ట్ హబ్ కాబట్టి ఇది హెడ్ క్వార్టర్ లాగా ఉంటుంది అనమాట. ప్రపంచంలో ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో ఫారినర్స్ కానీ, ఆఫ్రికన్స్ కానీ, యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ నివసిస్తారు కాబట్టి ఇక్కడ కంపెనీ ఉంటుంది కాబట్టి మనది ఇక్కడ మన దగ్గర కొనే అవకాశం ఉంది, మన సర్వీస్ వాడుకునే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళ దగ్గర కూడా మనకి కస్టమర్ బేస్ అయితే పెరిగే అవకాశం ఉంది. అలా చూసుకున్నట్లయితే మీకు గ్లోబల్గా బిజినెస్ కూడా చేయొచ్చు అనమాట. వరల్డ్ వైడ్గా మీరు ఏదైతే సర్వీస్ ఉందో, మీ ప్రోడక్ట్ ఉందో ఇక్కడ కూడా మీరు సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు మీ బిజినెస్ నోట్ చేసుకొని ప్రతి ఒక్కరికి అమ్మే అవకాశం అయితే జరుగుతుంది. అయితే ఒక చిన్న విషయం అండి, ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే కప్పు టీ ఉంటుంది కదా మనం తాగే టీ, అది ఇంతకుముందు 10 రూపీస్ ఉందన్నమాట మన ఇండియాలో. ఇప్పుడు కూడా 10 రూపీస్ ఉంది, ఇక్కడ 12 రూపీస్ అట్లా పెరిగింది. అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1 దిర్హం 2 దిర్హం అట్లా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 1 దిర్హం 2 దిర్హం అంటే ఒక దిర్హం వచ్చేసి 25 రూపీస్ లెక్క, 2 దిర్హం వేసుకుంటే 50 రూపీస్ లెక్క. మీరు దగ్గరలో 1 దిర్హం వేసుకోండి, 24 రూపీస్ అనమాట. మీరు 2 టీలు అమ్మితే 50 రూపీస్, అదే 3 టీలు అమ్మితే 75 రూపీస్, అట్లా 75 రూపాయలు అట్లా మీకు ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఎట్లా అంటే వస్తువులను చాలామంది అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని అమ్మే అవకాశం ఉంది, లేదంటే వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల్ని ఇక్కడ అమ్మే అవకాశం ఉంది. అప్పుడు మీకు వచ్చేది లాభమే కానీ నష్టం ఎప్పుడూ అది కాదు. అట్లా చాలామంది కూడా మీరు చూసుకున్నట్లయితే వేరే వేరే కంట్రీ నుంచి ఇక్కడ బిజినెస్ అది చేస్తున్నారు. అదే కాకుండా ఫారెన్ నుంచి, యూరోప్ నుంచి, వేరే వేరే కంట్రీ నుంచి, ఏషియా నుంచి మొత్తం ప్రతి ఒక్కరు ఇక్కడైతే బిజినెస్ చేస్తున్నారు అనమాట. అదే మనం గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే మన తెలుగు ఇండస్ట్రీస్ అంటే మన తెలుగు స్టేట్ నుంచి మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గత 2-3 సంవత్సరాల నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మన వస్తువులు కూడా అంటే మన ఏదైతే మనం ఇండియాలో సేల్ చేస్తామో ఆ వస్తువులు ఇక్కడ అమ్మే అవకాశం అయితే వాళ్ళకి ఉంది. కాకుండా మీరు ఇక్కడ దుబాయ్లో బిజినెస్ చేస్తున్నట్లయితే మీకు లోన్లీనెస్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ యూఏఈ నేషనాలిటీ వచ్చేసి జస్ట్ 20% అనమాట. అదే మనకి అదర్ కంట్రీ పీపుల్ వచ్చేసి మీకు 80% దాకా మెజారిటీ ఉందన్నమాట వాళ్ళది. అదే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సౌత్ ఇండియన్ చూసుకున్నట్లయితే ఒక 20% దాకా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ మధ్య మనకు గత 4-5 సంవత్సరాల నుంచి మన ఇండియన్స్ సౌత్ ఇండియన్ నుంచి ముఖ్యంగా చాలామంది వస్తున్నారు అనమాట. వచ్చేసి ఇక్కడ బిజినెస్ కానీ, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ, జాబ్స్ కోసం కానీ చాలామంది అయితే ఇక్కడ మూవ్ అవుతున్నారు అనమాట. మీకు ఒంటరిగా ఉండి మనకి చెప్పుకోవాలంటే ఒక మినీ ఇండియా లాగా అనమాట. అంతేకాకుండా ఇంకొక విషయం అండి, మనం దుబాయ్లో బిజినెస్ చేస్తే మనకి కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ అనమాట. మనకి ఎప్పుడు ట్యాక్స్ పడుతుందంటే మనము 3,75,000 K
ఏఈడి మనం ఇక్కడ డబ్బులు మనం సంపాదించితే మనకి అప్పుడు 9% కార్పొరేట్ ట్యాక్స్ అయితే పడుతుంది. అప్పుడు మనం 9% కార్పొరేట్ ట్యాక్స్ కట్టేసి మన బిజినెస్ అయితే మనం మళ్ళీ రన్ చేసుకోవచ్చు. కాకుండా మనకి గోల్డెన్ వీసా అనేది ఒక విధంగా ఉంటుంది. 10 ఇయర్స్ దానికి రెన్యువల్ టైం ఉంటుంది. అంతేకాకుండా మనకి నార్మల్ బిజినెస్ వీసా అనేది 2 ఇయర్స్ దాకా ఉంటుందన్నమాట. మనకి నార్మల్ ఎంప్లాయ్‌మెంట్ వీసా కూడా 2 ఇయర్స్ ఉంటుందన్నమాట. అయితే మీరు 6 మంత్స్‌కి ఒకసారి మీ బిజినెస్ వీసా అయితే మీరు ఇండియాలో బిజినెస్ చేస్తూ ఇక్కడ బిజినెస్ చేయాలనుకుంటే మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా మీ పనుల మీద. అప్పుడు మీరు 6 మంత్స్ లోపు ఒకసారి వచ్చిపోవాలన్నమాట. ఒక 4 మంత్స్, ఒక 5 మంత్స్ లోపు మీరు ఇక్కడికి వచ్చిపోవాలన్నమాట. లేకపోతే 6 మంత్స్ మీరు కంప్లీట్‌గా దుబాయ్ నుంచి ఎళ్ళేసి మరి ఇండియాలో ఉండే 6 మంత్స్ ఇక్కడ కావాలంటే వీసా క్యాన్సిల్ అయిపోద్దన్నమాట. ఇక మనం నెక్స్ట్ విషయంలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంటుందని మీరు చాలామంది నన్ను అడిగితే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇండియాలో ఎలా ఉంటుంది మనకి 6 మంత్స్ సమ్మర్, 6 మంత్స్ వింటర్ అయితే ఉంటుంది. మనకి అదే ఇక్కడ యూఏఈలో అయితే మనకి 9 మంత్స్ సమ్మర్ ఉంటదనమాట. 3 మంత్స్ అయితే వింటర్ ఉంటది. అయితే మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అలా అంత ఎండ ఉంటుంది కదా! ఒక 50 డిగ్రీస్ దాకా మీరు రీచ్ అవుతుందని విన్నాం మేము ఇండియాలో ఉన్నప్పుడు. అసలు ఎలా ఉంటుంది? మీకు ఎలా మేనేజ్ చేస్తున్నారని అడిగితే మనకి సింపుల్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా! చాలా చెట్లున్నాయి, చాలా ప్రకృతి ఉందనమాట. ఆ ఎండకి, ఈ ప్రకృతికి బ్యాలెన్స్ అయిపోద్దనమాట. మనకి ఇండియాలో వెదర్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం వేడైతే మనకి అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇసుక ప్రాంతం కాబట్టి. అలానే మనం ఇండియాలో ఎన్ని చెట్లు నరికేస్తున్నామో మనకు తెలీదనమాట. చాలామంది డెవలప్ అనే పేరుతోటి చాలా చెట్లయితే నరికేస్తున్నారు. ఇంకా చెట్లు నాటడం నేర్చుకోండి. చెట్లు ఇక్కడ ఎంతమంది నాటుతున్నారు చూస్తున్నారు కదా ప్రకృతి ఎలా ఉందో. అంత బాగుందనమాట ప్రకృతి. అలానే ఇక్కడ ఎండలకి, ఇక్కడ ఉన్న చెట్లకి బ్యాలెన్స్ అయిపోద్దనమాట. మనం ఎండల గురించి చింతించాల్సిన అవసరమే లేదు. ఇంకా నెక్స్ట్ మనం బిజినెస్ చేస్తున్నట్లయితే బిజినెస్‌కి మనకి మెయిన్ పార్ట్ ఏం కావాలి? అసలు బిజినెస్ మనకి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? ఎలా మనం ఇక్కడ బిజినెస్ మనం పొందాలి? అసలు ఇక్కడ బిజినెస్ చేస్తే మనకి ఇండియాలో అయితే నాకు కస్టమర్లు ఉన్నారు. ఇండియాలో అయితే నాకు తెలిసిన వారు ఉన్నారు. నాకు కొంత మార్కెటింగ్ ఉంది. నాది కొంచెం మెయిన్ సెంటర్‌లో ఉంది కాబట్టి మార్కెట్. మనకి ఇండియాలో మనకి కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నాకు కస్టమర్లు ఎలా రావాలి మీరు అనుకుంటే, ఇక్కడ కస్టమర్లు రావడం చాలా సింపుల్ అండి. ఇక్కడ మనకి ప్రపంచ దేశాల నుంచి ప్రతి ఒక్కరైతే వస్తారనమాట. మనకి ప్రపంచ దేశాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు మన ఎక్కడైతే మనకి షాపు సిటీలో ఉంటది కాబట్టి ప్రపంచ దేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఫారినర్స్ కావచ్చు, ఆఫ్రికన్స్ కావచ్చు, యూరోపియన్ కావచ్చు, ఇంకా మిడిల్ ఈస్ట్ నుంచి ఎవరొచ్చినా సరే మీ షాప్‌ని విజిట్ చేసే అవకాశం ఉందనమాట. అలా మీకు మార్కెటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం ఏందంటే, మనకి మన ఇండియా నుంచి చాలామంది రియల్ ఎస్టేట్లు ఇక్కడికొచ్చి మనకి దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ అనమాట ఈ కంట్రీ. మనకి దుబాయ్‌కి, ఇండియాకి చాలా బాండ్ అయితే ఉందనమాట. మీరు ఒక గత 10 సంవత్సరాల నుంచి మీరు చూసుకున్నట్లయితే దుబాయ్‌కి, ఇండియాకి నేనైతే గమనిస్తున్నాను. దుబాయ్‌కి, ఇండియాకి చాలా బాండ్ అయితే ఉంది. ఆ విషయం మీకు చాలా మందికి తెలుసు. అంతేకాకుండా మనకి ఇండియన్స్ కూడా చాలా సపోర్ట్ అయితే ఇస్తారనమాట దుబాయ్ నేషనల్స్. అంతేకాకుండా మనం ఇక్కడ బిజినెస్ చేస్తున్నట్లయితే మనకి వీళ్ళు సపోర్ట్ ఇచ్చేది చాలా ఎక్కువ అనమాట. మనకి దుబాయ్ నేషనల్స్ ఎలా సపోర్ట్ ఇస్తారంటే, మనం ఇక్కడ దుబాయ్‌లో బిజినెస్ చేయాలంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మనం ఇక్కడకొచ్చేసి ఒక నేషనల్ ఇక్కడ యూఏఈ నేషనల్స్ ఒకటి సపోర్ట్ చేసుకొని, వాళ్ళకి 51% షేర్ ఇచ్చి, మనం ఒక 49% షేర్ ఉంచుకొని అప్పుడు మనం బిజినెస్ చేయాలనమాట. ఇప్పుడైతే కంప్లీట్‌గా అలా లేదనమాట. 2 కేటగిరీలుగా అయితే వీళ్ళు డివైడ్ చేశారనమాట. ఒకటొచ్చేసి మెయిన్‌ల్యాండ్ ఒకటి, ఫ్రీ జోన్ ఒక కంపెనీ అనేది ఇంకొకటి. ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే అలా ఉండేది. ఇప్పుడు ఫ్రీ జోన్ కంపెనీ ఏందంటే కంప్లీట్‌గా 100% ఓనర్‌షిప్ మీదే అనమాట. ఇప్పుడు మెయిన్‌ల్యాండ్‌కొస్తే కూడా మీది 100% ఓనర్‌షిప్ మీదే అనమాట. మీరు ఎంత అసెట్స్ అయితే మీకు కలిగి ఉంటాయో ప్రతి ఒక్కటి ఇక్కడ కంపెనీలలో ప్రతి ఒక్కటి మీదే అనమాట. ఇక్కడ మీరు కంపెనీ స్టార్ట్ చేసి ఇక్కడ మీరు బిల్డ్ చేసుకున్న ప్రతి ఒక్కటి మీకే సొంతం అనమాట. మనకి ఎప్పుడు టాక్స్ మనం కట్టాలి. మనకి ఎప్పుడు టాక్స్ వీళ్ళు విధిస్తారు. మనకి టాక్స్ ఫ్రీ అంటున్నాం కదా! ఒక టాక్స్ హిడెన్ టాక్సెస్ ఏమైనా ఉంటాయి. అసలు ఏది టాక్స్ గురించి అసలు విషయం అని తెలుసుకోమంటారు. మనకి టాక్స్ ఎప్పుడు పడుతుందంటే మనకి ఇప్పుడు మనకు తెలిసిందే కదా! 5% వ్యాట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎప్పుడు మనకి టాక్స్ పడుతుందంటే మనం 3,75,000 ఏఈడీ ఇక్కడ మనం సంపాదించగలిగితే అప్పుడు మనకి 9% కార్పొరేట్ టాక్స్ అయితే ఉంటదనమాట. అయితే ఇంతే అండి. మనం తెలుసుకున్నాం కదా! ఇక్కడ బిజినెస్ చేయాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా మనకి లైసెన్స్ అవసరత, ఇంకా మనం ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంతేకాకుండా ఇక్కడ వెదర్ కండిషన్స్, ఇక్కడ జనాభా సంఖ్య గాని, జనాభా పాపులేషన్స్ గాని, అసలు వేరే కంట్రీ వాళ్ళు ఎంతమంది ఉంటారు, మన కంట్రీ వాళ్ళు ఎంతమంది ఉంటారు, అసలు ఇక్కడ బెనిఫిట్స్ అండ్ అన్‌బెనిఫిట్స్ మొత్తం చెప్పేసాననమాట. వీడియో అయితే ఇంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను మళ్ళీ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీకు కలుస్తానండి. మనం తెలుసుకున్నాం కదా! దుబాయ్‌లో బిజినెస్ చేయాలంటే ఏమేమి కావాలి, అసలు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అసలు డాక్యుమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి నేను చెప్పాను కదా! మీరు ఇంకా తెలుసుకుంటారు. ఇంకా
ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి మీకు ఒక బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేసుకొని మన ఇండియాని ఇక్కడ డెవలప్ చేసుకొని మంచి పేరు అయితే మీరు తెప్పిస్తారని అనుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కటి తెలుసుకొని ఇక్కడికి రండి. ప్రతి ఒక్కటి తెలుసుకొని ఇక్కడ మూవ్ అవ్వండి. మీరు తొందరపడి మూవ్ అయితే అవ్వకండి. మీరు అన్నీ తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఒక మంత్ కానీ 2 మంత్స్ స్టే చేసి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని అప్పుడు మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే మీకు వాళ్ళని కొంచెం కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం సపోర్ట్ తీసుకొని అప్పుడు మీరు ఇక్కడ మూవ్ అవ్వండి. తొందరపడి అయితే మూవ్ అవ్వద్దు ఎక్కడికి. అంతే అండి. ప్రతి ఒక్క కంట్రీకి ఏదైనా సరే ఏదైనా డెవలప్ అవ్వాలంటే ప్రతి ఒక్కటి ముఖ్యమండి. అలానే ముందుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించే వాళ్ళకి చాలా డెవలప్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాగా పాటిస్తారు. మన ఇండియాలో అయితే కొంచెం పాటించరు. అలా అని చెప్పేసి మన కంట్రీ ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే మన కంట్రీ కూడా బాగుంటుంది. ఇలానే